ప్రతి ఒక్కరికి బంగారం కొనాలి అనే ఆశ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే బంగారం అంటే లక్ష్మీదేవి. లక్ష్మీదేవికి ప్రతీక ఆయన బంగారము ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలని కోరుకుంటారు. ఇంట్లో బంగారం ఉంటే ఆ ఇంట్లో సిరిసంపదలకి లోటు ఉండదని అర్థం. ఎంత ఎక్కువ బంగారం ఉంటే ఆ ఇంట్లో శుభములు అంత ఎక్కువగా ఉంటాయని ఒక నమ్మకం కూడా ఉంది. ప్రతి ఒక్కరికి బంగారం అంటే మక్కువ ఎక్కువ. ఎన్నటికీ అటువంటి బంగారము మన ఇంట్లో ఎప్పుడూ ఉండాలంటే ఎక్కువగా బంగారం కొనాలి అంటే కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా, కొన్ని పనులను చేయడం ద్వారా మనం ఎక్కువగా బంగారాన్ని కొనుక్కోగలం. అవి ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఎక్కువగా బంగారం కొనాలి అంటే లక్ష్మీదేవిని ఆరాధించాలి. ప్రతి శుక్రవారం ఖచ్చితంగా లక్ష్మీదేవికి చక్కగా మందారాలు, మల్లె పువ్వులు, సుగంధ ద్రవ్యాలతో అమ్మవారిని పూజించి నైవేద్యంగా అరటి పండ్లు, జామ పండ్లు ఏదో ఒక ఫలము నివేదన చేస్తూ బెల్లం ముక్క పెట్టి అమ్మవారిని మనస్ఫూర్తిగా మా ఇంటిలో కొలువున్నమని అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించాలి. శక్తి కొలది అమ్మవారిని పూజ చేసుకోవాలి. బంగారం కొనాలన్న శక్తి రావాలంటే శివ కుటుంబ పటాన్ని రోజు పూజించుకోవాలి. కనీసం నమస్కారం అన్న చేసుకోవాలి. బయటికి వెళ్లేటప్పుడు ఖచ్చితంగా మా పనుల్లో విజయం కలగాలని ఈశ్వరుని ధ్యానించాలి. అరటి చెట్టు కింద దీపం వెలిగించి ప్రదక్షిణలు చేసుకున్న ఎక్కువగా బంగారం కొంటారు. బంగారాన్ని ఈ వారాలలో కొనుక్కుంటే చాలా మంచిది. గురువారం, శుక్రవారం నాడు బంగారం కొనుక్కుంటే మళ్లీ బంగారం కొనుక్కుంటారు. పుష్యమి నక్షత్రం ఉన్న రోజు బంగారం కొంటే మళ్లీ బంగారాన్ని కొనుక్కునే శక్తి లభిస్తుంది. తొందరగా బంగారం కొనాలి అన్న, కొన్న బంగారం నిలవాలన్నా ప్రతిరోజు సాయం సంధ్యా సమయంలో విప్ప నూనెతో దీపారాధన చేయడం వలన ఆ ఇంట్లో బంగారం కొనుక్కునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బంగారం ఎక్కువ కాలం ఆ ఇంట్లో స్థిరంగా ఉంటుంది. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకోవాలి అంటే 41 రోజులు జమ్మి చెట్టుకు ప్రదక్షిణాలు చేయాలి. ప్రదక్షిణలు చేయడం వలన దోషం పోయి బంగారాన్ని విడిపించుకునే శక్తి వాళ్లకు వస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.